రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి లోకేష్. తెలంగాణ దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ప్రాజెక్టు కడితే తప్పేంటి అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కూడా నీటిని రాయలసీమకిచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ వాటాకు ఎక్కడా చిల్లు పెట్టడం లేదు కదా అన్న లోకేష్ కనీసం కామన్ సెన్స్ తో ఆలోచించాలని కామెంట్ చేశారు. పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరో ఇక్కడ అధికారంలో ఉంది వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్టు మీద, అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు వైకాపా నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకి తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లు ఎవడు పెట్టట్లే కదా. కామన్ సెన్స్. నేను ఇప్పుడు ఏమన్నానంటే, మీరు చూస్తారు వరదలు వచ్చినప్పుడు